ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే కూటమి ప్రభుత్వం అంత సవ్యంగానే ఉందా అని అంటే రాజకీయ పెద్దలు ఈ కూటమిలో ఉన్న ఆంధ్ర రాష్ట్ర ఇటు బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే అంతా బాగానే ఉంది, సవ్యంగా జరుగుతోంది, మా మధ్య సమన్వయం ఖచ్చితంగా బాగా ఉంది అని వాళ్ళు చెప్తున్న విషయం. కానీ మనం జరుగుతున్న విషయాల్ని ఒక్కసారి పరిశీలించినట్లయితే ఆల్ ఈజ్ నాట్ వెల్. నాట్ ఓన్లీ ఆల్ ఈజ్ నాట్ వెల్, అసలు కూటమి ప్రభుత్వం ఒక డేంజర్ జోన్లో ఉన్నట్లుగా, ఒక భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది. నేను చెప్తున్న ఈ మాటని చాలామంది ఆదిలోనే ఖండించవచ్చు, కానీ నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వింటే మీకు అసలు ఏ బేసిస్లో మనం ఎట్లా చెప్తున్నాం అన్నది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మనిషి బయటికి చాలా బాగా కనిపించిన అనారోగ్యం అన్నది లోపల ఉంటుంది. ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఆ అనారోగ్యం అన్నది బయటకు వస్తుంది. సో మనిషిలో ఆరోగ్యం ఉందా అనారోగ్యం ఉందా అని తెలియడానికి మొట్టమొదటి మనకి చాలా చిహ్నాలు అర్థమవుతాయి. అందులో ముఖ్యమైన చిహ్నం మనం చెప్పాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఈ మధ్య వాళ్ళు బయటికి బాగా కనిపించినప్పటికీ భుజాలు రాసుకొని తిరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. అంటే ఈ అనుమానాలు మనం ఏ విధంగా చెప్పాలంటే లోకేష్ గారిని భావి సీఎంగా చేయాలన్నది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఒక ప్లాన్. అంటే చాలామంది ఏం చెప్తారంటే లేదు, 2-3 సార్లు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ కాబోతున్నారు అన్నది. ఏం చెప్పారనేది కాదు, ఏం చేస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళ మధ్య ఒక రకమైన అనీజీనెస్ మాత్రం ఉంది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా బయటికి ఆయన పదే చెప్తుంది ఏంటంటే మేము జగన్మోహన్ రెడ్డి గారిని చెక్లో పెట్టి ఉంచాలంటే, పదవిలో రాకుండా ఉంచాలి అని అంటే మేము ఐక్యంగానే ఉంటాము, మేము 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఈ ఐక్యతని, చంద్రబాబు నాయుడిని మేము 15 సంవత్సరాల వరకు సపోర్ట్ చేస్తాము అంటే ఇటు పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 2గానే నేను ఉంటాను అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ రాజకీయాలు ఎలా ఉంటాయంటే రాజకీయ తాలూకా ముఖ్య ఉద్దేశం అధికారం చేజిక్కించుకోవడం. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఫాలోయర్స్, అభిమానులు, అటు జనసేన పార్టీలో హై ప్రొఫైల్లో ఉన్నవాళ్ళు, ఎప్పటి నుంచో అధికారం వస్తుంది అని ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా 15 సంవత్సరాలు జనసేన నెంబర్ 2 ఉండడానికి అంగీకరిస్తారా? ఈ 15 సంవత్సరాల్లో అంటే 2029 ఎలక్షన్స్ కల్లా పవన్ కళ్యాణ్ గారు పార్టీని ఏ రీతిలో విస్తృతపరుస్తారు, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో జనసేన బలపడడం కోసం ఆయన తీసుకుంటున్న స్టెప్స్ ఏంటి, అట్లాగే ఆయన మధ్య ఒక మీటింగ్లో లాస్ట్ మంత్ అనుకుంటాను ఆయన ఒక మీటింగ్లో ఏం చెప్పారంటే మేము ఒక జాతీయ పార్టీగా కాకపోయినా కనీసం తమిళనాడు ఎలక్షన్స్లో మేము పోటీ చేస్తున్నాము అని చెప్తున్నారు. ఆయన డిఎంకి, ఏఐడిఎంకి వీటిలో చూసుకున్నట్లయితే ఆయన బహుశా ఇటు పూర్తిగా సనాతన ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని అటు బీజేపీ ఎవరితో పొత్తులో ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేసే పరిస్థితులు ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్నారు. సో ఆయనకి లార్జర్ అంబిషన్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అంబిషన్స్ తగ్గించుకొని సెకండ్ రోల్ ప్లే చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారా అని మనం చూసినట్లయితే దానికి ఆయన సిద్ధంగా ఉన్నా సరే ఆయన పార్టీ వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేయరు. సో దానివల్ల వచ్చే లాభ నష్టాలు ఏంటి అనేది తర్వాత. అట్లాగే శ్రీ నాగేంద్రబాబు గారికి మంత్రి పదవి ఇవ్వాలని ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ 1 year నుంచి ఉన్న ప్రపోజల్స్, అది ఇంతవరకు ఎందుకు రూపు దాల్చుకోవట్లేదు, అది ప్రపోజల్గానే ఉంది. ఒక వార్త ఏమొచ్చిందంటే అటు నాగేంద్రబాబు గారిని తీసుకున్నట్లయితే ఇటు బాలకృష్ణ గారిని కూడా మంత్రివర్గంలో తీసుకోవాలి అన్నది ఒక రూమర్ అనేది అయితే వచ్చింది. సో
మొత్తం మీద ఏమైతే అయింది, ప్రస్తుతానికైతే ఆ నాగేంద్రబాబు గారిని మంత్రి పదవి ఇవ్వాలన్నది ప్రస్తుతానికైతే వాయిదా పడ్డట్లే మనకు కనపడుతుంది. దీనివల్ల అటు నాగేంద్రబాబు గారు కానీ, చిరంజీవి గారి ఫ్యామిలీలో కానీ, లేదు అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ ఎటువంటి అభ్యంతరం, అంటే ఈ డిలేకి ఎటువంటి అభ్యంతరం లేదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా సరే అధికారమే పరమావధిగా రాజకీయాల్లోకి వస్తారు కాబట్టి. దాని తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నిరంతరం తిరిగి కష్టపడి చాలా పెట్టుబడులు తీసుకొస్తున్నారు. దాంట్లో ఎటువంటి తిరుగు లేదు. వాళ్ళు నిజాయితీగానే పనిచేస్తున్నారు. కానీ దాని వెనక ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఈ పెట్టుబడులన్నీ వచ్చి 2029 ఎలక్షన్స్ కల్లా లోకల్గా ప్రజలందరికీ కూడా, ఓటర్స్ అందరికీ కూడా కన్విన్స్ అయ్యి 20 లక్షల ఉద్యోగాలు సృష్టించబడి అది అవన్నీ సాధ్యమైన 2029 ఎలక్షన్స్కి. అంటే ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్స్. ఈ పెద్ద ప్రాజెక్ట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ వ్యాలీ యూనివర్సిటీ అనేది ఇప్పుడు మనకి స్టార్ట్ అవుతుంది. అందులో 50,000 మందిని స్కిల్డ్గా తయారు చేయాలన్నది ప్రభుత్వం తాలూకా తక్షణ కర్తవ్యంగా వాళ్ళు చేస్తున్నారు. కానీ స్కిల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలామందికి ఉద్యోగాలు రావట్లేదు కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ అనేది వాళ్ళు ఇప్పుడు దృష్టి పెట్టారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఈ సంవత్సరం 2 సంవత్సరాల్లో అయ్యి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయి. మహా డిఎస్సి కండక్ట్ చేశారు, సంతోషం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ సరికల్లా మళ్ళీ అంటే ఫస్ట్ మార్చి ఏప్రిల్ సరికల్లా సెకండ్ డిఎస్సి కంప్లీట్ చేద్దామని చెప్పి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతవరకు అవుతుంది? ఇలా చూసుకున్నా సరే ఎన్ని వేకెన్సీస్ వీళ్ళు ఫిల్ చేయగలరు? ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి ప్రైవేటీ భాగస్వామ్యంతో ఎన్ని ఉద్యోగాలు ఈ ఉన్న 3.5 సంవత్సరాల్లో వాళ్ళు కల్పించగలరన్నది ఒకటి నెంబర్ 1 డౌట్. కాబట్టి 2029 ఎలక్షన్స్ కల్లా ఈ 20 లక్షలు అని చెప్పే ఉద్యోగాలు కానీ క్రియేట్ కాకపోయినట్లయితే ఇది ఖచ్చితంగా ప్రతికూల ప్రభావం పడుతుంది కూటమి ప్రభుత్వం మీద. ఇది ఇట్లా ఉంచినట్లయితే ఇప్పుడు ఈ గూగుల్ డాటా సెంటర్ కానీ, లేదు అంటే విశాఖపట్నంలో జరగబోయే ఈ సదస్సు, ఈ భాగస్వామి సదస్సులో వచ్చే పెట్టుబడులు ఇవి రావాల్సినవి కాకుండా పూర్తిగా ఉద్యోగ కల్పన జరిగి ఉద్యోగాలు ఇవ్వడానికి 20 లక్షల ఉద్యోగాలకి ఎంతవరకు అవకాశం ఉంది? ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు కల్పించింది? ఈ విషయాల మీద ఇంతవరకు కూడా ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ బట్ స్టిల్ నథింగ్ ఈజ్ ఇన్ ఫార్మేటివ్ స్టేజ్. మేము 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటికి కల్పించామని వాళ్ళు చెప్తున్నారు. అది ప్రజలకు కూడా ఫీల్ అవ్వాలి. ఇవి ఇట్లా ఉండేవి కాకుండా ఇంచుమించుగా సంవత్సరం అవుతుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల కోట్లకు దాటి అప్పు చేశారు అన్నది ఒక వార్త. అంటే సాక్షి న్యూస్ పేపర్ అయితే వాళ్ళు చెప్తుంది 2,28,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది అని వాళ్ళు చెప్తున్నారు. కానీ అభిజ్ఞలు కూడా చెప్తుంది ఏంటంటే 2 లక్షల కోట్ల పైనే అప్పు జరిగింది, అప్పు చేశారు. అంటే మిగతా 3.5 సంవత్సరాల్లో మరి ఎంత అప్పు చేస్తారు? సో సంపద సృష్టి అని చెప్తూ ప్రస్తుతానికి అయితే అప్పులు భారంగా మారాయి అన్నది మనకి జాతీయ సర్వేలు కూడా చెప్పాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అప్పుల్లో ఫస్ట్, సెకండ్ ప్లేసెస్లో ఉండేట్లుగా గణాంకాలు చెప్తున్నాయి. సో ఈ ప్రభావం అంతా కూడా ప్రజల మీద పడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని చెప్పి కొన్ని చెప్పకుండా ఆల్రెడీ మార్కెట్లో రేట్లు విపరీతంగా పెరగడంతో ఈ మార్కెట్లో పెరుగుతున్న రేట్లు బట్టి కూడా ప్రజల మీద చాలా అడ్వర్స్ ఒపీనియన్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చూసినా సరే ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కూటమి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు వాళ్ళు అని చెప్పినప్పటికీ కూడా మనం చూస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని ప్రజలు వింటున్న పరిస్థితి కనబడుతోంది. అంతేకాకుండా అటు వైసీపీ సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో వాళ్ళు చేస్తున్న నెగిటివ్ క్యాంపెయిన్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మీద చాలా ప్రభావం చూపిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒక్క తెలుగుదేశం మీదే కాకుండా టోటల్ కూటమి పార్టీలు అన్నిటి మీద కూడా దీని ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది.
ఒక విషయం అయితే చెప్పచ్చు, 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు అని మనం చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు కొంచెం జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పెరిగింది అనడానికి ఇప్పుడు కనిపిస్తున్న పబ్లిసిటీ మనకు కనపడుతుంది. ఇంకా నిజాలు ఏంటి అనేది మనకు తెలియాలి. సో అసలు కనిపించని శత్రువు చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉండి ఆయనకు భుజం తట్టుతూ ఆయన అడుగుతున్న అప్పులన్నీ అందేటట్లుగా ఏర్పాటు చేస్తూ రాష్ట్రానికి కావాల్సినవన్నీ చేస్తూ అట్ ది సేమ్ టైం బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బలపడడం కోసం ప్రయత్నం చేస్తోంది. ఈ ఒక పార్టీ విస్తరించడానికి అట్లాగే బలపడడానికి ప్రయత్నం చేస్తుంది అంటే దాని ప్రభావం మరో పార్టీ మీద ఉంటుంది. ఆ పార్టీ కొంచెం క్షీణిస్తే కానీ మరో పార్టీ బలపడదు. సో ఆ పార్టీని ఖచ్చితంగా బలహీనపరచడానికి సరిపోయిన ప్రయత్నాలన్నీ కూడా బీజేపీ చేస్తోంది. బీజేపీ చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా ఖచ్చితంగా అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చే అవసరం చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మొన్న మనం చూసుకున్నట్లయితే శ్రీ మిథున్ రెడ్డి గారిని ప్రత్యేకంగా యునైటెడ్ నేషన్స్కి మన భారతదేశం తరఫున ఒక దూతగా పంపడం జరిగింది. అక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి. మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ, అది కాక అతిపెద్ద పార్టీ, లోక్సభలో ఎక్కువ మంది మెంబర్స్ ఉన్న పార్టీ, అసలు టీడీపీ నుంచి ఒక్కరిని కూడా వాళ్ళు తీసుకోలేదు. సో సౌత్ మొత్తం మీద పూర్తిగా సనాతన ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుంటూ పవన్ కళ్యాణ్ని వాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్న ఈ బీజేపీ పెద్దలు అసలు జనసేన పార్టీ నుంచి కూడా ఎవరికి కూడా యునైటెడ్ నేషన్స్కి వెళ్ళడానికి అవకాశం లేదు, పొత్తులో లేదు. అట్లాగే మేము చాలా దూరంగా ఉన్నాము అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్న బీజేపీ వైసీపీ ఎంపీకి మాత్రం ఛాన్స్ ఇచ్చింది. ఆ ఎంపీకి ఇచ్చిన ఛాన్స్ ఎట్లా ఉంది అని అంటే, కోర్టు పర్మిషన్ తీసుకొని కోర్టు నుంచి పాస్పోర్ట్ తీసుకొని ఆయన యునైటెడ్ నేషన్స్ వెళ్ళి యునైటెడ్ నేషన్స్లో ఆయన పార్టిసిపేట్ చేసి ఆయన మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ పాస్పోర్ట్ని కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. అంటే అన్ని చిక్కులున్నా సరే ఆయనకే అవకాశం ఇచ్చింది, వైసీపీ వాళ్ళకే అవకాశం ఇచ్చింది. వైసీపీకి అవకాశం కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సందేశం, మేము మీతో ఉన్నాము, సమయం వస్తే మేము మీకే చూస్తాము అని ఒక సందేశం ఇస్తున్నారా? అట్లాగే ఇటు పవన్ కళ్యాణ్కి అటు చంద్రబాబు నాయుడు గారికి ఖబర్దార్, ఏదైనా సరే మళ్ళీ 2019 సిచ్యుయేషన్స్ రిపీట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి వీళ్ళకి వార్నింగ్ ఇస్తుందా అని చూసినట్లయితే నిజంగా కూటమి ప్రభుత్వం డేంజర్ బెల్స్లో ఉన్నట్లే. అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఇంచుమించుగా 14 గంటలు 15 గంటలు రాత్రనగా పగలనగా కష్టపడుతున్నారు. ఆయన అకస్మాత్తుగా చాలా ప్రాంతాలకు వెళ్ళి సందర్శించడం మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా ఆయన తాలూకా మెయిన్ ఎజెండా అండ్ జెండా పూర్తిగా లోకేష్ గారిని నెక్స్ట్ సీఎంగా చేయడం కోసం ఆయన ప్రయత్నం. ఎందుకంటే ఆల్రెడీ హీ క్రాస్ 75. సో 2029 సరికల్లా ఆయన 78, 79 వయసులో ఉంటారు కాబట్టి అతను మళ్ళీ పోటీ చేయగలరా లేదా అన్నది తర్వాత చూసుకున్నా సరే లోకేష్ గారిని ఎట్లాగైనా సరే ఒక ట్రాక్లో పెట్టి ఆయన సీఎం చేయడం కోసం ఆయన అహర్నెస్లు కష్టపడుతున్నారు. అది జరగకుండా ఉండడం కోసం ఇటు బీజేపీ పావులు కదుపుతున్నట్లుగా మనకి అర్థమవుతుంది. అది కాకుండా ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన అప్పు, అట్లాగే ఉద్యోగాల కల్పన, అట్లాగే స్త్రీ శక్తి అని చెప్పి ఆయన స్టార్ట్ చేసిన ఫ్రీ బస్ విషయంలోనే చాలా విమర్శలు ఉన్నాయి. సో హౌ జెంట్స్ ఆర్ గోయింగ్ టు, మేల్ పీపుల్ ఆర్ గోయింగ్ టు రియాక్ట్ అట్ ది టైమ్ ఆఫ్ ది ఎలక్షన్. అంతేకాకుండా ఆయన నిరుద్యోగ భృతి అని చెప్పి ఆయన 3,000 రూపాయలు చెప్పి ప్రతి యూత్కి ఇస్తామని చెప్పి ఆయన ప్రామిస్ చేసి ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది, ఇప్పటికీ అదొక రూపు దాల్చుకోలేదు. అది రూపు దాల్చుకోవడానికి ఇంకెంతకాలం పడుతుందో తెలీదు. సో లాస్ట్ మినిట్లో ఆయన ఆ పథకాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేసినా సరే అది ప్రతికూల అంశంగానే మారచ్చు తప్ప
ఎలక్షన్ టైం కాబట్టి ఓట్ల కోసం ఇప్పుడు చేస్తున్నారు అన్న అభిప్రాయం రావచ్చు తప్ప అది టీడీపీకి కలిసి వచ్చే అవకాశం మాత్రం కాదు. సో ఇన్ని రకాలుగా మనం చూసినట్లయితే అంటే ప్రతిరోజు వాళ్ళు ఉన్న సిచ్యుయేషను, అట్లాగే బీహార్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత బీజేపీ మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ పెద్దలకి, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఆంతరంగిక మిత్రులు. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలో తేవడం కోసం ఆయన 2019-2024లో చేసిన ఎత్తుగడలు మళ్ళీ రిపీట్ చేసే అవకాశం ఉందా అని చూసుకున్నట్లయితే భవిష్యత్తు చాలా భయంకరంగా కనబడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడినా, లోకేష్ గారు ఎంత కష్టపడినా సరే దేర్ ఈజ్ ఏ నెగిటివ్ పబ్లిసిటీ. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది స్ట్రాంగ్ సోషల్ మీడియా ఆఫ్ వైఎస్ జగన్. నేను కూడా చాలా విషయాల్లో నేను వైసీపీ చేస్తున్న ఈ సోషల్ మీడియా ప్రచారాన్ని చూస్తే నాకు కూడా చాలా విషయాలు నిజమేనేమో అన్న అనుమానం కలుగుతుంది. సో ఇది అందరిలో ఉంది. ఈ మధ్య ఇంటలెక్చువల్స్ని కలిసినా సరే చాలామంది ఇంటలెక్చువల్స్ చంద్రబాబు నాయుడు పరిపాలన విషయంలో పెదవి విరుస్తున్నారు. అట్లాగే ఎంప్లాయీస్లో చాలా నిరాసక్తి ఉంది. సో వాళ్ళు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అట్లాగే చాలా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు యూనివర్సిటీస్లో, మిగతా చోట్ల చాలా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఎప్పటి నుంచో వాళ్ళని క్రమబద్ధీకరిస్తారని చెప్పి టెంపరీ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళని క్రమబద్ధీకరిస్తారు, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అవేమీ జరగట్లేదు. సో ఇవన్నీ కూడా 2029 ఎలక్షన్స్లో తీవ్ర ప్రభావం చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే చూపించి నాయకత్వ మార్పుకి చాలా అవకాశం ఉంది అని నేను చెప్పగలను. ఒకసారి నేను క్షేత్రస్థాయి సిచ్యుయేషన్ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి 11 మెంబర్స్ ఎమ్మెల్యేస్ సంఖ్య నుంచి ఇప్పుడు కానీ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే మోర్ దెన్ 40 ఎమ్మెల్యేస్ ఆయన గెలిపించుకునే అవకాశం చాలా ఈజీగా కనిపిస్తుంది. దీనికి తోడు ఒకవేళ కానీ బీజేపీ కూడా ఇంతకు ముందు రాజకీయాలు మళ్ళీ స్టార్ట్ చేసినట్లయితే అంటే 2019 ఎలక్షన్ సమయం వరకు ఎట్లాగైతే నరేంద్ర మోడీ గారు డబుల్ గేమ్ చేశారో అట్లాగే మళ్ళీ చేసినట్లయితే ఈ 40 సీట్స్ అనేది 80 సీట్స్ వరకు ఖచ్చితంగా జగన్ గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఈ విధంగా చూసినట్లయితే మనం నిజమే కూటమి ప్రభుత్వం డేంజర్ బెల్స్లో ఉంది. ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు. అంటే ఏ క్షణమైనా అంటే ఇప్పుడున్న వాళ్ళకున్న సంఖ్యాబలం ప్రకారం చూసుకున్నట్లయితే 2029 ఎలక్షన్స్ వరకు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలో కొనసాగుతుంది. కానీ స్థిరత్వం ఎంతవరకు ఉంటుంది? అస్థిర పరిస్థితులు చాలా ఉన్నాయి. సో ఇవన్నీ ఎదుర్కొని ముందుకు వెళ్ళడానికి ఎన్ని ఛాలెంజెస్ వీళ్ళు ఫేస్ చేయగలుగుతున్నారు అన్నది మనం ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఒక స్టోరీ లాగా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. సో ఇది ఈ పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా అసెస్మెంట్ ఎలా ఉంది అని అంటే కూటమి ప్రభుత్వం డేంజర్ బెల్స్లో ఉంది. ఇందులో ఎటువంటి దేర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్, నో డౌట్ అబౌట్ ఇట్ అని మనం ఖచ్చితంగా చెప్పగలం. థ్యాంక్ యూ వెరీ మచ్.